అందరికీ నమస్కారం. సఖీ సమయం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను చాలా చిన్న సైజ్ అండి బ్లౌజు. అది బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ స్టైల్‌లో కట్ చేయబోతున్నాను. ఒకసారి చూసేద్దామండి వీడియోని. ఫ్రంట్ బోట్ అండి, బ్యాక్ ఏమో పాట్ షేప్ వస్తదండి. అయితే లైనింగ్ అయితే 4 ఫోల్డింగ్‌లు అయితే వేసుకున్నాను. హ్యాండ్స్ ఫస్ట్ తీసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే చేతులు కట్ చేసుకుంటున్నాను. 9 ఇంచెస్ రావాలండి చేతులు. 9 ½ తీసుకున్నాను. పైపింగ్ వేస్తున్నాను కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే చాలండి. 9 ఇంచెస్ తీసుకున్నాను. 9 ½ తీసుకున్నాను. దాని ఆపోజిట్ సైడ్ కూడా 9 ½ తీసుకున్నాను. మార్కింగ్ 2 కూడా ఒక లైన్ అయితే వేసుకోవాలండి. ఒక డబ్బా షేప్ అయితే ఫస్ట్ రెడీ చేసుకోవాలండి. చంక డౌన్ ఏమో ఒక 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 9 కదండి, 3 ½ అయినా సరిపోతుంది, కానీ 3 తీసుకుంటున్నానండి. చేయి లూజ్ వచ్చేసి 9 ఉందండి. 9లో హాఫ్ 4 ½ కదా, చేయి చుట్టూ కొలత 4 ½ తీసుకుంటున్నాను. దానికి 1 ½ ఇంచు యాడ్ చేస్తే మనం క్రాస్గా లైన్ వేసుకోవడానికి ఫస్ట్ మనం తీసుకున్న హైట్ నుంచి డౌన్లో 1 ½ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకొని ఆ లైన్ ఈ లైన్ అయితే క్రాస్గా వేసుకోవాలండి. ఆ లోపల మనకి హ్యాండ్ లూజ్ అనేది వస్తుంది. అదండి, అలా వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ షేప్ తీసుకోవాలంటే 1 ½ ఇంచ్ స్ట్రైట్గా తీసుకొని షేప్ అయితే వేసుకోవాలండి. ఇది చాలా చిన్న సైజు బ్లౌజ్ అండి. బ్లౌజ్ సైజ్ వచ్చేసి 25 అండి. బోట్ నెక్ అంటే ఫ్రంట్ బోటు, వెనకాల పాట్ షేప్ వస్తుందండి. చిన్న పాపదండి ఈ బ్లౌజు. ఖర్చు అయితే 2 ఇంచులండి. హ్యాండ్స్ ఇంతకుముందు కూడా చాలాసార్లు కట్ చేసి చూపించాను కదండి, సేమ్ అలాగే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ని. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి ఇది. ఫ్రంట్ ఏమో క్లోజ్ వస్తుంది, బ్యాక్ ఓపెన్ వస్తుంది, పాట్ షేప్ వస్తుంది. హ్యాండ్స్ ఇలా కట్ చేసుకొని కుట్టు ఎక్కడ వస్తుందో అక్కడైతే టక్స్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ మన షోల్డర్ దగ్గర ఎక్కడైతే మనం జాయింట్ చేస్తామో అక్కడ టక్స్ ఇచ్చుకోవాలండి. మొత్తం మనకి చంక డౌన్ అంటే చంక లూజ్ ఎంత వస్తుందో చూసుకోవాలండి. నాకు పావుదొక్కు వేడి వచ్చిందండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసుకుందామండి. 4 ఫోల్డింగ్స్ వేసిన క్లాత్ని అయితే 2 ఫోల్డింగ్లుగా విభజించుకోవాలండి. ఓపెన్స్ మనకు ఆపోజిట్ వేసుకుంటాం కదా మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి మన సైడ్ ఓపెన్స్ వేసుకోవాలండి. ఇంతకుముందు కూడా చూపించాను నేను వీడియోలో. ఓపెన్స్ మన సైడ్ వేసుకోవాలండి. ఆపోజిట్ సైడ్ క్లోజ్ ఉండాలండి. క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా అయితే లైన్గా ఒక లైన్ అయితే వేసుకోవాలండి. ఓపెన్ సైడ్ కూడా 2 ఖర్చులు సమానంగా ఉన్నాయి కదండి. లైనింగ్ పిండి ఆరేస్తాం కాబట్టి స్ట్రెచ్ అయ్యి వంకర అవుతుంది కాబట్టి ఒక లైన్ అయితే వేసుకోవాలండి. స్ట్రైట్గా ఒక లైన్ వేసుకున్న తర్వాత మెయిన్ బ్లౌజ్ లూజ్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది చూసుకోవాలండి. బ్లౌజ్ లూజ్ వచ్చేసి 25 ఇంచెస్ అండి. చిన్న పాప అండి. 25 ఇంచెస్ని 4 భాగాలు చేసి ఒక భాగం అయితే తీసుకోవాలండి. అక్కడ చాక్ పీస్ కొంచెం ఇరిగిపోతుందండి రాస్తుంటే, దానివల్ల కొంచెం డిస్టర్బ్ అయిందండి. సారీ, ఏమనుకోవద్దు. 25 ఇంచ్ అండి బ్లౌజు. నడుము కొలత వచ్చేసి 25 అండి. చాలా చిన్న పాప సైజు బ్లౌజ్ ఇది. దాన్ని 4 భాగాలు చేసి డబుల్ ఫోల్డింగ్ పైన ఒక భాగాన్ని అయితే తీసుకోవాలండి. 6 వస్తుంది కదా, 1 ఇంచ్ డాట్స్కి 2 ఇంచులు ఖర్చు తీసుకున్నానండి. హైట్ వచ్చేసి తనది 12 ½ ఉందండి. 12.5 హైట్ ఉంది. హాఫ్ ఇంచు యాడ్ చేసి 13 అయితే హైట్ తీసుకుంటున్నాను. ఎదురుగా కూడా 13కి మార్కింగ్ వేసుకొని ఒక లైన్ అయితే వేసుకోవాలి. లైన్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చెస్ట్ తీసుకోవాలండి. చెస్ట్ కొలత అయితే తీసుకోవాలి. అక్కడ మార్కింగ్ వస్తుందని పక్కకు రాస్తున్నాను 25 ఇంచెస్ బ్లౌజ్ అని. చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే మనము పైనుంచి ఒక 6 ఇంచుల డౌన్లో చెస్ట్ కొలత వస్తుందండి. 6 ఇంచుల డౌన్లో చెస్ట్ కొలత 6 అండి. నడుము వచ్చేసి డబల్ ఫోల్డింగ్ పైన
దానికి బోట్ నెక్కి 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటాము. ఇది చిన్న పాపది కాబట్టి మనకి చెస్ట్ అంత అవసరం లేదండి. 1½ ఇంచ్‌కి అయితే మార్క్ చేసుకున్నాను. ఆరుంబావుకి 1½ ఇంచ్ కలిపి అక్కడ మార్క్ చేసుకున్నానండి. 1½ ఇంచ్ కంటే ఎంత వస్తుందండి? పావుతక్కువ 8 ఇంచులు వస్తుందండి. చెస్ట్ మార్క్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అయితే అక్కడ వేసుకున్నానండి. ఇప్పుడు మనం నెక్ అండ్ షోల్డర్ తీసుకోవాలండి. చిన్న పాప కాబట్టి నేనైతే 6½ ఇంచులకి అయితే నెక్ అండ్ షోల్డర్ తీసుకుంటున్నానండి. సేమ్ కింద కూడా 6½ ఇంచులు వచ్చేటట్టయితే ఒక మార్క్ వేసుకున్నాను. అక్కడ ఒక లైన్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మనం చంక రౌండ్ తీయడానికి సేమ్ 6½ నెక్ షోల్డర్ కాబట్టి మనము చంక డౌన్ కూడా 6½కి తీసుకోవాలండి. సేమే తీసుకోవాలి. ఎంత తీసుకుంటున్నామో నెక్ షోల్డరు చంక డౌన్ కూడా సేమే తీసుకోవాలండి. కొంచెం జాగ్రత్తగా వినండి, అంతే తీసుకోవాలి. కార్నర్‌లో 1½ ఇంచు, 1½ ఇంచు చిన్న బ్లౌజ్ కాబట్టి 1½ ఇంచుకి అయితే కార్నర్‌లో మార్క్ పెట్టుకొని రౌండ్ వచ్చేలాగైతే నేను వేసుకుంటున్నానండి మార్కింగు. అది చంక మొత్తం రౌండ్ అండి. మన నడుము సైజ్ ఎంత వచ్చిందండి? 6½ వచ్చింది కదండి. మనం ఎప్పుడు ఏం చెప్పుకుంటాం, మన నడుము ఎంత వస్తుందో చంక రౌండ్ కూడా అంతే రావాలని నేను చెప్తూ ఉంటాను కదండి వీడియోలో. ఒక 1/2 ఇంచ్ డౌన్ అయితే షోల్డర్ వైపు చేసుకోవాలండి. బోట్ నెక్కి డీప్ నెక్ అయితే మనము నెక్ వైపు చేయాలి. బోట్ నెక్ అయితే చంక వైపు చేయాలండి. నడుము ఎంత వచ్చింది? 6½ వచ్చింది కదండి. మన చంక రౌండ్ కూడా కరెక్ట్గా 6½ రావాలండి. కొలత అయితే చూసారా? 6½ వచ్చింది. నెక్స్ట్ నేను నెక్ అయితే షోల్డర్ అయితే 2½ అయితే తీసుకుంటున్నానండి. 2½ తీసుకుంటున్నానండి. నార్మల్ బ్లౌజ్కి అయితే మనము నెక్ ఫస్ట్ కొలుస్తాం కదండి. బోట్ నెక్ అయితే ఫస్ట్ షోల్డర్ని అయితే తీసుకోవాలండి. మిగతాదైతే నెక్కి మనము మార్కింగ్ పెట్టుకోవాలండి. డౌన్ 3 ఇంచెస్కి నెక్ మార్కింగ్ వేసుకుంటున్నానండి. 2½ మనం షోల్డర్ పెట్టాక మిగతాది నెక్ పెట్టి డౌన్ 3 ఇంచెస్ తీసుకొని నెక్ షేప్ అయితే బోట్ షేప్ వేసుకుంటున్నానండి. బోట్ షేప్ నెక్ అయితే వేసుకుంటున్నానండి. కింద నడుము అంటే కప్పు వచ్చేసి 3 ఇంచెస్ ఉందండి. చిన్న పాపది కదా, హైట్గా అయితే 3 ఇంచెసే వచ్చింది కప్పు. మనం అక్కడ బాట్ షేప్ వేయడానికి అయితే 3 ఇంచులు వెడల్పు తీసుకుంటున్నానండి. అలాగే మనం నెక్ డౌన్లో కూడా 3 ఇంచులకి అయితే వెడల్పు తీసుకొని ఈ 2 డాట్లు అయితే కలపాలండి. ఒక లైన్ అయితే వేసుకోవాలి. అందులో మనకి ఇష్టం వచ్చిన షేప్ అయితే తీసుకోవచ్చండి. పార్ట్ అయినా, డైమండ్ అయినా, ఏదైనా సరే మనం డిజైన్ చేసుకోవచ్చండి. ఆ బాక్స్ షేప్లో మనం ఏ షేప్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే డైమండ్ షేప్ తీసుకుంటున్నానండి. డైమండ్ షేప్ తీసుకుంటున్నాను. బ్యాక్ ఓపెన్ అక్కడ బటన్ వస్తుందండి. ఫ్రంట్ క్లోజ్ వస్తుంది, ఫ్రంట్ స్కర్ట్. నేనైతే ఇలా మార్కింగ్ వేసుకున్న దాని మీద కట్ చేసుకుంటున్నానండి. మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఒక 1/2 ఇంచెస్ అయితే అక్కడ మనకి ఉక్కు పట్టి కాజా పట్టీకి అయితే కొంత క్లాత్ అయితే వెళ్తుంది కాబట్టి అక్కడ 1/2 ఇంచ్ అయితే క్లాత్ని ఎక్స్ట్రా పెంచుకోవాలండి. అటువైపు ఓపెన్ సైడ్ వైపు మార్కింగ్ ఎంత నీట్గా చేసుకున్నామో అంత నీట్గా అయితే కట్ చేసుకోవాలండి. చుట్టూ అలాగా కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. నెక్ కూడా ఇప్పుడే నేను పార్ట్ షేప్ కట్ చేసేస్తానండి. అదే డైమండ్ షేప్ పెట్టుకున్నాను కదా, కట్ చేసేస్తాను. దీనికి పైపింగ్ వేస్తానండి. అలా నీట్గా అయితే కట్ చేసుకోవాలండి. మనకి ఎప్పుడైనా సరే బోట్ నెక్కి మాత్రము షోల్డర్ వైపు 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలండి. నార్మల్ నెక్కి అయితే నెక్ వైపు 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలండి. బ్యాక్ అయితే కట్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి. 2 పార్ట్స్గా విడిపోయి ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదండి. అగోండి అలా ఉంటుంది షేపు. చాలా చిన్న బ్లౌజ్ అండి. చిన్న అమ్మాయిది హాఫ్ సారీ బ్లౌజ్ అండి ఇది. మార్నింగు లెహెంగా కుట్టాము. ఆఫ్టర్నూన్ బ్లౌజ్ ఏమో కుట్టాలని కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను.
ఇప్పుడు ఫ్రంట్‌కి అయితే మనము ఉన్న మిగతా పీస్ పైన ఫ్రంట్‌నయితే మనం వేసుకోవాలండి. ఓపెన్ సైడ్ కాకుండా క్లోజ్ సైడ్ వేయాలండి ఫ్రంట్ క్లోజ్ కదండీ! ఇప్పుడు మనము క్లోజ్ ఉన్న వైపు వేసుకోవాలండి. కరెక్ట్‌గా చూసుకోవాలండి. ఓపెన్ వైపు వేస్తే మళ్ళీ ఫ్రంట్ కూడా ఓపెన్ అయిపోతుంది. క్లోజ్ వైపు మాత్రమే వేసుకోవాలి. పావించి ఎప్పుడైతే ఎక్స్ట్రా పెట్టామో ఆ పావించి బయటకు వచ్చేలాగా వేసుకోవాలి. చుట్టూ దాన్ని మొత్తం బ్యాక్ సైడ్ వేసుకున్న మార్కింగ్ అదే కట్ చేసిన పీస్ చుట్టూ అవుట్లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఫస్టు అవుట్లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆ పీస్ని అయితే పక్కకు తీసేసి మనకి ఇంకా నా పీస్తో పని లేదండి. దీనిపైన మనం మార్క్ చేసుకోవాలి ఫ్రంట్. నేను ఫస్ట్ అయితే లోత్ తీసుకుంటున్నానండి. లోత్ అయితే నేను 1 ఇంచ్ తీసుకుంటున్నానండి. మనకి చంక భాగంలో ముడత ఎక్కువ వస్తుందండి. నార్మల్గా అయితే 1/2 ఇంచ్ తీయాలి. బోట్ నెక్ అయితే 1 ఇంచ్ తీయాలండి. అలాగే ఫ్రంట్ షేప్ నెక్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని అయితే ఒకసారి మార్కింగ్ ఇవ్వాలి. అలాగే ఫ్రంట్లో డౌన్ భాగంలో 1 ఇంచు, చంక భాగంలో 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ అయితే మనము మార్క్ ఇచ్చి పెంచాలండి. ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్ షేప్ వేసేటప్పుడు ఫ్రంట్ భాగం తగ్గకుండా ఉండాలంటే మనము 1 ఇంచు పైన ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకోవాలండి. మనం సేమ్ ఎంత నీట్గా మార్క్ చేసామో దానిపైన అయితే నీట్గా కట్ చేసుకోవాలండి. వన్స్ ఒకసారి కట్ చేసామంటే స్టిచ్చింగ్లో ఎలాంటి మార్పులు జరగవండి. నా కటింగ్లో నేను కట్ చేసేటప్పుడు నేను అన్నీ కరెక్ట్గా కట్ చేసుకుంటానండి. స్టిచ్చింగ్ స్టార్ట్ చేశానంటే ఇంకా స్టిచ్చింగే నడుస్తుందండి. ఎక్కడ లోతులు కానీ ఎక్స్ట్రాలు కానీ ఏమన్నా యాడ్ చేయడం కానీ తీయడం కానీ ఏం ఉండదండి. ఇగోండి ఫ్రంట్ భాగం బోట్ చూసారా ఎంత బాగా వచ్చిందో నెక్ ఫ్రంట్. దీనికైతే నేను ప్రిన్సెస్ కట్ మార్కింగ్ తర్వాత ఇస్తానండి. యాజ్ ఇట్ ఈజ్ ఉన్న ఈ పీసెస్ని మెయిన్ పీస్ పైన అయితే వేసుకున్నానండి. 3 పీసెసే వస్తుందండి మనకి ప్రిన్సెస్ కట్కి అయితే. హ్యాండ్స్, ఫ్రంట్, బ్యాక్. కటింగే కొంచెం కష్టం అండి, కుట్టడం చాలా ఈజీ. మెయిన్ పీస్ పైన వేసి అయితే నేను 1 ఇంచు 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్జిన్తో కట్ చేసుకుంటానండి. అంతేనండి, అయిపోయింది. మెయిన్ పీస్ కూడా కటింగ్ అయిపోయింది. ఇక కుట్టడం స్టార్ట్ చేయాలి. నేను ఫ్రంట్ భాగంలో ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అయితే వేయలేదు కదండి. నేను ఇదంతా అయిన తర్వాత కుట్టే ముందైతే మార్కింగ్ వేసుకుంటానండి. ఈ సైజుకి అయితే నేను ఎలా మార్కింగ్ పెడుతున్నానో ఒకసారి చూడండి. సైజుని బట్టి మార్కింగ్ చేంజ్ అయితే ఉంటుందండి. ఇది 25 ఇంచెస్ బ్లౌజ్ అండి. చాలా చిన్న అమ్మాయిది, హెవీ చెస్ట్ ఉండదండి. అందుకని నేను 2.5కి అయితే బ్లౌజ్ సైజుని బట్టి నేను గ్యాప్ ఇచ్చేసి పావు తక్కువ 2 ఇంచులకి అయితే నేను అక్కడ షేప్ పట్టి వేస్తాం కదండి, కట్ చేస్తాం కదా, అదైతే పావు తక్కువ 2 ఇంచులకి అయితే గ్యాప్ ఇచ్చాను. పైనుంచి హైట్ 9 ఇంచెస్కి ఇచ్చానండి. నెక్ డౌన్లో ఇక్కడ 3.5కి ఇచ్చానండి. పైనుంచి 9.5 డౌన్లో మనకి షేపు హైట్ అనేది అక్కడ రావాలండి. వెడల్పు అయితే నేను పావు తక్కువ 2 ఇంచులు ఇచ్చానండి. దానికైతే ఇలా మార్కింగ్ ఇలా వేసుకోవాలండి. కొంచెం క్లియర్గా నెక్స్ట్ ఏదైనా హెవీ సైజ్ బ్లౌజ్ ఉంటే చూపిస్తానండి. 1.5 ఇంచ్ హైట్ తీసుకోవాలండి పక్క మార్కింగ్ పైన తీసుకొని అక్కడైతే ప్రిన్సెస్ కట్ షేప్ అయితే నీట్గా వచ్చేలాగా మన షోల్డర్ పై నుంచి 5 ఇంచుల డౌన్కి అయితే వంపు అంటే ఇట్లా రౌండ్ క్రాస్గా తిరగాలండి. షోల్డర్ పై నుంచి 5.5 ఇంచుల దగ్గరికి అయితే రౌండ్ తిరగాలని అయితే నేనైతే ఒక మార్క్ అయితే పెట్టుకుంటానండి. అలాగా ప్రతిదానికి ఒక కొలత అంటూ ఉంటుందండి. అందాజుగా వేసింది వేరుంటుంది, కొలతల మీద వేరుంటుందండి. అగోండి ప్రిన్సెస్ కట్ షేప్ అయితే నేను ఈ బ్లౌజ్కి అంత పర్టికులర్గా చిన్న బ్లౌజ్ కదండి, అంత లేదు. కానీ ఎవరికైనా ఇదే మార్కింగ్స్ ఇస్తానండి. బ్లౌజ్ సైజుని బట్టి మారుతాయండి కొలత అనేది. ఇదండి నేను ఇలాగైతే మార్క్ వేసుకుంటాను. నేను లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత కట్ చేస్తానండి.